కల్కి చూసేశారా? కల్కి సినిమాకి మీరు 5కి ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోలో నాగ్ అశ్విన్ కల్కి 2898 పార్ట్ 1 అండ్ పార్ట్ 2 గురించి చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. సో అవన్నీ మీకు ఎంత క్రిస్ప్గా వీలైతే అంత క్రిస్ప్గా చెప్పడానికి ట్రై చేస్తా. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కొట్టండి. ఓకే దెన్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కల్కి సినిమాని 2 పార్ట్స్గా చేయాలనే ఆలోచన లేదంట. షూట్ జరిగే టైంలో సెటప్కి ఎక్కువ టైం కావాలని అప్పటికప్పుడే డిసైడ్ అయ్యి 2 పార్ట్స్గా చేశారంట. కల్కి పార్ట్ 1లో అశ్వత్థామ అండ్ భైరవ ఫేస్ ఆఫ్ ఉంటుంది కదా, పార్ట్ 2లో అశ్వత్థామ అండ్ భైరవ కలిసి సుప్రీం యాస్కిన్తో ఫైట్ చేయబోతున్నారంట. ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అర్జునుడి గాంధీవం సుప్రీం యాస్కిన్ దగ్గరే ఉంది. అశ్వత్థామ అండ్ కర్ణ గ్రేట్ వారియర్స్ అండ్ పర్సనాలిటీస్ అయినప్పటికీ కురుక్షేత్ర యుద్ధంలో రాంగ్ సైడ్ ఉండడం వల్ల వాళ్ళ గొప్పతనం లోకానికి తెలీదు. వాళ్ళు చేసిన పాపాలని కడిగేసుకోవడానికి ఒక లాస్ట్ ఛాన్స్ ఇచ్చి బాలని రైట్ సైడ్ పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనతో యాడ్ చేయడం జరిగిందని నాగ్ అశ్విన్ చెప్పారు. అంతేకాకుండా కర్ణ క్యారెక్టర్ నాకు అన్ఫినిష్డ్గా అనిపించింది. ఇక్కడ ఉన్న భైరవ కర్ణుడు కాదు, బట్ ఆయన ఇన్కార్నేషన్ అని చెప్పారు. కల్కి పార్ట్ 1లో కృష్ణుడి ఫేస్ చూపించలేదు కదా, సెకండ్ పార్ట్లో కూడా కృష్ణుడు అలానే ఉంటాడంట. సోషల్ మీడియాలో మహేష్ బాబుని పెడితే బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారని అడిగితే అలాంటి ఆలోచన ఏమీ లేదు. కృష్ణుడిని డార్క్గా ఒక మిస్టీరియస్ పర్సన్ లాగే ఉంచాలని ముందే అనుకున్నారని చెప్పారు. ఈ మూవీలో కాకుండా వేరే ఏదైనా మూవీలో కృష్ణుడిగా చేస్తే బాగుంటుందని కూడా చెప్పారు. కల్కి పార్ట్ 2 షూటింగ్ ఒక 30 days షెడ్యూల్ అయిపోయిందంట. మళ్ళీ స్క్రాచ్ నుండి మొదలు పెట్టాలి. చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని చెప్పారు. కల్కి పార్ట్ 2లో కాంప్లెక్స్, కాశీ అండ్ శంబాల కాకుండా ఒక 4th వరల్డ్ కూడా ఉంటుందంట. ఆ 4th వరల్డ్ గురించి ఆల్రెడీ పార్ట్ 1లో ఉంది. నాకు తెలుసు కానీ చెప్పను, అదేంటో కామెంట్స్లో మీరే చెప్పండి చూద్దాం. ట్విట్టర్లో కర్ణ అశ్వత్థామ గురించి జరిగే డిబేట్స్ తనకి చాలా హ్యాపీగా ఉందని చెప్పారు. డిబేట్స్ జరిగితేనే కదా అందరూ చదివి తెలుసుకుంటారు. అందరూ చదవాలి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ అజ్ అని. నేను సినిమాలో కొన్ని సీన్స్ బాగా ఎగ్జిక్యూట్ చేసి ఉండాల్సింది, కొన్ని డిఫరెంట్గా ట్రై చేసి ఉండాల్సింది. 2 పార్ట్స్గా కన్వర్ట్ చేసే టైంలో ఎమోషన్స్ కొద్దిగా డైల్యూట్ అయ్యాయని చెప్పారు. నిజమే కదా. ప్రభాస్ అన్న అమితాబ్ బచ్చన్కి కొంచెం తనకంటే ఎలివేషన్స్ ఇవ్వమని తనని మూవీలో కొట్టినా పర్లేదని చెప్పారంట. అందుకేనేమో అశ్వత్థామ వర్సెస్ భైరవ ఫేస్ ఆఫ్ చాలా బాగా వచ్చింది. సోషల్ మీడియాలో ఫ్యాన్ థీరీస్ తనకి నచ్చి వ్యాలిడ్గా అనిపిస్తే పార్ట్ 2లో పక్కా ఇంక్లూడ్ చేస్తా అని చెప్పారు. ఇంత లాస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈస్ కల్కి ఎవరు? ప్రభాసేనా? ఆల్రెడీ కర్ణుడికి ప్రభాస్నే తీసుకున్నారు కదా అని అడిగితే అసలు ఆ క్యారెక్టర్ గురించి మేము ఇంకా ఎక్కువ ఆలోచించలేదు. కల్కి ఇంకా పొట్టలోనే ఉన్నారు కదా, కాస్టింగ్ ఎవరు ఏంటని అంత ఎక్స్టెంట్ వరకు వెళ్ళలేదు. చూద్దాం ఏమవుతుందో అని అన్నారు. నాగ్ అశ్విన్ ప్రెస్ మీట్లో చెప్పిన మేజర్ పాయింట్స్ అన్ని కవర్ చేశాను. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తా. సైనింగ్ ఆఫ్ టీ మూవీస్ ఫర్ యూ. బాయ్.